జనరల్‌గా మనకి వింటర్‌లో స్కిన్ డ్రై అవుతూ ఉంటుందని అనుకుంటాం. కానీ ఇన్‌ఫాక్ట్ సమ్మర్ సీజన్‌లో కూడా స్కిన్ చాలా డ్రై అవుతుంది. కాకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఈ సమ్మర్ నరకమే కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ స్కిన్‌ని ఎలా సంరక్షించుకోవాలి? చర్మ సంరక్షణకి ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఇలాంటి విషయాలన్నీ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ రాజశ్రీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రాజశ్రీ. ఇప్పుడు జనరల్‌గా మనకి వింటర్‌లో అయితే ఓకే మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది గాలిలో కాబట్టి ఆ తేమ వల్ల స్కిన్ డ్రై అవుతుంది అని చెప్తారు కదా! కానీ మరి ఈ ఎండాకాలంలో అయితే తేమ ఉండదు, చెమటలు ఎక్కువగా వస్తది, ఆల్రెడీ జిడ్డు పట్టిపోతుంది. ఎందుకు డ్రై అవుతుంది మరి సమ్మర్‌లో? వింటర్ సీజన్లో ఎక్స్టర్నల్ డ్రైనెస్ వల్ల, అంటే మన డ్రై వెదర్ వల్ల మనకి స్కిన్ డ్రైనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ సమ్మర్లో ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, స్కిన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి, ఎలర్జీస్ అన్నవి సోరియాసిస్ ప్యాచెస్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇచ్చింగ్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. దీనికి రీజన్ ఏంటంటే బాడీలో పిత్తం ఎక్కువ ఉండడం అండి. ఓకే, అంటే సమ్మర్ వల్ల పిత్తం ఎక్కువ అవుతుందా? అయితే వాళ్ళ తత్వమే అలా ఉంటుంది. పిత్తం ఎక్కువ ఉన్న తత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా బాడీలో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అది బ్యాలెన్స్ కనుక అవ్వకపోతే సమ్మర్ వచ్చేసరికి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సమ్మర్ ఇంకా మనం దాటి నెక్స్ట్ సీజన్కి వెళ్తూ ఉంటే, రెయినీ సీజన్కి వెళ్తూ ఉంటే కానివ్వండి, శిశిరత, వసంతశ్చ, గ్రీష్మ, వర్ష ఋతువుకి వెళ్తూ ఉంటే కానివ్వండి, మనకి బాడీ మీద సమ్మర్ లోపల పిత్తం అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా దాంతోపాటు వాతం కూడా ఎక్కువ అవ్వడం వల్ల మండడం, ఇంకా స్కిన్ పగిలిపోవడం, డ్రైనెస్ కంటే ఎక్కువ మీకు పగుళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ సీజన్లో. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిలీనెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అది మాత్రం ఈ సమ్మర్లో స్వెట్టింగ్ వల్ల కానివ్వండి, మన గ్లాండ్స్ కొంచెం యాక్టివ్ అవ్వడం వల్ల కానివ్వండి, దానివల్ల అవుతుంది. సో అలర్జీ ఉన్నవాళ్ళు, ఇంకా స్కిన్ కండిషన్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. సో ఆల్రెడీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా సమ్మర్ ప్రాబ్లమే చేస్తుంది. ఒకవేళ డ్రై స్కిన్ ఉంది అండ్ మీరు బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు అంటే, ఉట్టి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కాదండి, మీ ఫుడ్లో ఒకవేళ మీరు హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేస్తుంటే, డ్రై స్కిన్ ఉన్నప్పటికీ మీ స్కిన్ చాలా నార్మల్ స్కిన్ లాగా ఉంటుంది. ఒకవేళ మీరు హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయకపోతే మీరు డీహైడ్రేట్ అవుతూ, ఫిజికల్లీ కూడా మీరు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటే కంప్లీట్లీ అది స్కిన్ మీద కనిపిస్తుంది. యాజ్ ఐ ఆల్వేస్ సే, స్కిన్ అండ్ హెయిర్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మీ బాడీ లోపల ఏమవుతుందో చూపిస్తుందండి. సో ఎక్కడైనా మీకు గట్ ఇష్యూస్ ఉన్నా, ఇంకా మీ లివర్లో ఏమన్నా ఇష్యూ ఉంది అని తెలుస్తుంటే, అది డెఫినెట్లీ మీకు స్కిన్ అండ్ హెయిర్లో ఎఫెక్ట్ తెలుస్తుందండి. బాడీలో ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ నడుస్తుంది అంటే, చాలా కండిషన్స్లో హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్ లాగా చూస్తూ ఉంటారు. థైరాయిడే ఉందనుకోండి, హైపోథైరాయిడిజం, పీసీఓఎస్, ఇలాంటి కండిషన్స్లో మనం డెఫినెట్లీ చూస్తూ ఉంటాము హెయిర్ ఫాల్ అవ్వడం, ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ అవ్వడం, అంటే మన స్కిన్ సరిగా లేకపోవడం, స్కిన్ డల్ అయిపోవడం, పిగ్మెంటేషన్ రావడం. ఇవన్నీ ఎందుకు అంటే హార్మోన్స్ కూడా దాని మీద యాక్ట్ చేస్తాయి. సో లోపల ఏం నడుస్తుందో దానికి మనకి ఎక్స్టర్నల్లీ బాడీ మనకి సైన్స్ ఇవ్వడానికి ఇట్ యూజెస్ స్కిన్ అండ్ హెయిర్ అన్నమాట. సో దాన్ని మనము అర్థం చేసుకుని, మనం లైక్ ఫస్ట్ లైన్ లాగా అర్థం చేసుకుని, దాన్ని ఒక ఇండికేషన్ లాగా తీసుకుని యాక్ట్ చేస్తే కనుక ఫర్దర్ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు జనరల్గానే ఆయుర్వేదం ప్రకారం చర్మ సంరక్షణకి ఏం చేయాలని చెప్తుంది? అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా? ఆయుర్వేదం ఏం చెప్తుంది? సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ స్కిన్ మెయింటెనెన్స్కి, హెయిర్ మెయింటెనెన్స్కి చాలా 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 హెల్ప్ఫుల్ ఉంటాయండి. ఇది మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా ఎవరి మీద వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కొన్ని ఫ్యాక్టర్స్ మనము మన దాంట్లో చూసుకుని దాన్ని సరి చేసుకున్నట్టయితే డెఫినెట్లీ మీ స్కిన్ హెల్త్, ఇంకా మీ హెయిర్ గ్రోత్, ఇంకా హెయిర్ లస్టర్ రావడం, బాగా షైనీ అవ్వడం, మంచిగా వాల్యూమ్ రావడం, ఇవన్నీ ఒకటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ తోటి కాదు, లోపల మీరు తినే ఫుడ్, ఇంకా మీరు దాన్ని మీ బాడీ ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి డెఫినెట్లీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్, మీకు ఒకవేళ నిద్ర సరిగ్గా అవ్వట్లేదు అంటే దాన్ని సెట్ చేసుకోండి. అండ్ మీకు ఎప్పుడైనా పని నిద్ర సరిగా లేకపోయినా స్కిన్ తెలుస్తుంది. ఎస్, బికాస్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి మీ బాడీకి. అంటే మీ స్కిన్ మీద ఒక గ్లో రావాలి, స్కిన్ సెల్స్ మంచిగా బ్రీత్ చేయాలి అంటే లోపల నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ రావాలి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉట్టి ఫుడ్ తోటే కాకుండా ఒక న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొడ్యూసర్ ఫర్ యువర్ బాడీ స్లీప్ అండి. ఓకే, నిద్ర మంచిగా అయితే
దెన్ మీ బాడీ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అన్ని సెల్స్ బాగా రెస్ట్ తీసుకుని ఉంటాయి ఆ టైంకి. మీరు లేచేసరికి మీ బాడీ కొంచెం ఫ్రెష్ ఫీల్ అవుతుంది, అన్ని ప్రాసెసెస్ ప్రాపర్ అవుతూ ఉంటాయి. సో ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్తుంది అన్ని సెల్స్కి, ఇంకా మీ ఆర్గన్స్ కూడా మంచిగా ఫంక్షన్ చేస్తాయి. సో ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి. చాలామంది రాత్రి తొందరగా పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఏదో ఒక పని వల్ల ఆర్ ఏదో రెస్పాన్సిబిలిటీస్ వల్ల, ఏదో ఒక కమిట్మెంట్స్ వల్ల ఆర్ ఆఫీస్ వర్క్ వల్ల అని అనుకుంటే 11 o'clock అని చెప్తాను నేను. 11 PM క్లోజ్ చేసేయాలని. ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా కానీ మీరు 11 దాకా ఓకే, మీరు జాగరణ చేద్దాం అనుకుంటే 11 దాకా చేయండి. దీని తర్వాత 1, 2, 3 ఇలా అవ్వకూడదు. బికాజ్ మీరు దీనికి ముందు, మీరు 11 o'clockకి ముందు ఒకవేళ పడుకున్నట్టు అయితే మీ బాడీ ఒక రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద రెస్టింగ్ ఫేజ్. సాయంత్రం సూర్యాస్తం అయ్యేసరికి నేచర్ తోటి నడుస్తుందండి బాడీ ప్రకారం. మీ బాడీ నోస్ రాత్రి అవుతుందా పగలు అవుతుందా ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి దానికి ఎలా కావాలో అది అలా నడుచుకోవాలి. మన బాడీని ఒక మిత్రుడిలాగా ట్రీట్ చేయాలి. అదే కానీ మనం ఏం చేస్తాము, మనకి ఎలా కావాలో అలాగ దాన్ని ఆడిస్తూ ఉంటాము. అలా చేయకుండా దానికి ఏం కావాలో అర్థం చేసుకుని దానికి అది ఇస్తూ ఉండాలి టైం టు టైం. సో స్కిన్ ఇంకా హెయిర్ మెయింటైన్ చేయడానికి సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ యువర్ ఫుడ్ అండి. సో ఫుడ్లో నేను చెప్పినట్టు అన్ని బ్యాలెన్స్ మీరు ఉండాలి, మీ ప్లేట్లో ఫ్లూయిడ్స్ బాగా ఉండాలి, అండ్ రోజు మొత్తంలో మీ కన్జంప్షన్లో కూడా ఫ్లూయిడ్స్ బాగా, హైడ్రేషన్ బాగా ఉండాలి. కొబ్బరి నీళ్ళు కానివ్వండి సమ్మర్ సీజన్లో, లేకపోతే మజ్జిగ కానివ్వండి, లేకపోతే నార్మల్ టెంపరేచర్ వాటర్ ఆర్ కొంచెం కుండలో నీళ్ళు అనుకోండి, డిపెండింగ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్. ఇలాగ వాడుతూ ఉంటే రోజంతా కూడా హైడ్రేషన్ బాగా ఉండాలి. అండ్ మీరు తీసుకునే ఫుడ్స్లో కూడా మేక్ ష్యూర్ దట్ యువర్ ఫుడ్స్ ఆర్ నాట్ వెరీ స్పైసీ, బాగా తీక్ష్ణంగా ఉండకూడదు ఫుడ్స్, బాగా కారంగా బాగా తీక్ష్ణంగా అండ్ బాగా ఆయిల్ కంటెంట్ అలా ఉండకూడదు. అన్నీ మోడరేషన్లో ఉంటే, అన్నీ మీరు బ్యాలెన్స్ మీల్ కనుక తీసుకున్నట్టయితే మీ బాడీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అండ్ మంచి రెస్పాండ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వీ వుడ్ టాక్ అబౌట్ ఫ్రూట్స్ అండి. ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే అగైన్ నేచర్ మనకి తగ్గట్టే మనకి అన్నీ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఇమాజిన్ చేయండి, ఇన్ని సీజన్స్ లేవు మనకి, ఇన్ని ఋతువులు లేవు, ఒకటే ఋతువు నడుస్తుంది అదంతా. మనం మేనేజ్ చేయగలమా బాడీకి? అంటే మనకి ఋతువు కావాలి, ఒక చేంజ్ కావాలి అంటే ఆబ్వియస్లీ మనకి రెవల్యూషన్ నడుస్తుంది కాబట్టి, ఎర్త్ రెవల్యూషన్ వల్ల, ఎర్త్ రొటేషన్ వల్ల మనకి చేంజెస్ వస్తున్నాయి, అది మనకి తెలిసినదే. కానీ ఒకటే ఋతువు ఉంటే మనకి ఇన్ని ఫ్రూట్స్, ఇన్ని వెజిటబుల్స్ ఉండేవి కావు. ఒక ఋతువులో ఒక ఫ్రూట్, ఒక ఋతువులో ఒక వెజిటబుల్ పండుతాయి, అవునా? ఇది మనకు తెలిసిందే. సో నేచర్ కూడా మనకి అలాగే ఇస్తుందండి. దాని ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, దాని లక్షణాలు ఏవైతే ఉంటాయో, మనకి ఒక బాడీలో కావాల్సిన న్యూట్రియంట్స్ ఆ సమయంలో ఎలా కావాలో అలాగా మనకి నేచర్ ఇస్తుంది. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. హెయిర్ కోసం కూడా మెయింటైన్ చేయడానికి డెఫినెట్లీ మీరు సీజనలీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే అవాయిడ్ చేసే ఫుడ్స్లో మైదా ఫుడ్స్ ఒకటి, ఎందుకంటే డిఫికల్ట్ టు డైజెస్ట్, మీ డైజెషన్ మొత్తం హ్యాంపర్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. మీ బాడీలో ఒక లోపల నుంచి మీ ప్రాసెసెస్ అన్నీ స్లో చేసేస్తుంది అనమాట, డైజెషన్ కానివ్వండి, ప్రతి ఆర్గన్ ప్రాసెస్. సో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కిందకు వస్తుంది కాబట్టి మైదా ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇందులో బ్రెడ్స్ వస్తాయి, మనకి బయట దొరికే మ్యాక్సిమం ఫుడ్స్ అన్నీ దీని లోపలికి వచ్చేస్తాయి. సమోసా, పఫ్ఫులు, కేకులు అన్నీ. ఎస్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ వైట్ షుగర్ ఫుడ్స్ అండి. వైట్ షుగర్ ఫుడ్స్ ఆల్సో కాజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. ఓన్లీ డయాబెటీస్ వాళ్ళకే కాకుండా అందరికీ యాజ్ అ జనరల్ రూల్ వైట్ షుగర్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. దీంట్లో పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో పిల్లలకి టాన్సిలైటిస్ అనుకోండి, స్కిన్ అలర్జీస్ అనుకోండి, మనం స్కిన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్కిన్నే చూద్దాం. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు 1 year 2 years వాళ్ళకి కూడా స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి ఈ మధ్యలో. దానికి రీజన్ ఏంటి? చాక్లెట్స్. హై కన్జంప్షన్ ఆఫ్ చాక్లెట్స్. ఎందుకు? చాక్లెట్స్ వల్ల కాదు, దాంట్లో ఉన్న చాక్లెట్ వల్ల కాదు, కోకోవా వల్ల కాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యాడెడ్ వైట్ షుగర్. ఓకే, షుగర్ బికాస్ ఆఫ్ ద షుగర్ సిరప్స్ అందులో యూజ్ చేసేవి. సో అది పెద్ద ఎగ్జాంపుల్. మనకి అంత చిన్న పిల్లల్లో అలర్జీ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఏంటి? మనం ఇచ్చే ఫుడే. ఎక్కువ పేస్ట్రీస్ తినిపించడం, బయట నుంచి జ్యూసెస్ తీసుకొచ్చి అవి తినిపించడం, బికాస్ అన్నిట్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. మీరు ఏది పట్టుకున్నా దాంట్లో యాడెడ్ షుగర్ ఉంటుంది, ఆర్ యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి.
సో ఈ హై కంటెంట్ ఆఫ్ షుగర్ ఇన్ ద బాడీ మన బాడీకి ప్రాసెస్ చేసుకునే దానికంటే చాలా హై. అండ్ యూజ్ చేసే షుగర్ కూడా కెమికలీ రిఫైన్డ్ షుగర్. సో ఇవన్నీ బాడీ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఇంక్రీజ్ చేస్తాయి కాబట్టి డిసీజ్ కాజింగ్ అవుతాయి. ఇదే అలర్జీ పెరిగి తర్వాత ఇట్ బికమ్ సంథింగ్ ఎల్స్. సో దాన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే కట్ చేయడం బెటర్. ఇప్పుడు మామూలుగానే అంటే జస్ట్ స్కిన్ గ్లో కోసం జనరల్గా అందరూ అనుకున్నారు స్కిన్ గ్లో అవ్వడానికి, మచ్చలు లేకుండా, పింపుల్స్ రాకుండా ఉండడానికి, ఇట్లా ఓవరాల్ వీటికి ఒక లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అట్లా ఏమన్నా చెప్తారా, ఇవి తీసుకుంటే బాగుంటుంది స్కిన్? సో మనకి ఎక్కువ మటుకు సీజనల్ ఫ్రూట్సే. సో రెడ్స్ ఏవైతే ఉంటాయో క్యారోటీన్ ఉన్నది, వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అనమాట. అయితే వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా మీకు యాపిల్స్ అండ్ మీ టొమాటోస్, బీట్రూట్స్ ఇవన్నీ ఇలాంటివి చాలా మంచివి. దే ఆర్ హై యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అండ్ దెన్ విటమిన్ సి ఉన్నవి. అండ్ ఆయుర్వేదంలో ఆమ్లకి అంటే మన ఆమ్ల ఇండియన్ గూస్బెర్రీ అంటూ ఉంటాం, అది చాలా మంచిది. ఉసిరి చాలా మంచిది. అది మన స్కిన్ కోసం కూడా చాలా మంచిది. ఐరన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి చాలా మంచిది. మొత్తానికి బ్లడ్ ప్యూరిఫికేషన్కి మంచిది. అండ్ మీ లివర్కి ఒక క్లెన్జింగ్ లాగా కూడా పనిచేస్తుంది. కాకపోతే ఓవర్ యూసేజ్ చేయకూడదు. చాలామంది ఆమ్లా వచ్చిన టైంకి రోజు తింటూ ఉంటారు చాలా మటుకు, అలా తీసుకోకూడదు. దాన్ని కొంచెం కొంచెమే తీసుకోవాలి, ఒకటో రెండో ఒక రోజుకి అంతే. సో దాన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలో కూడా మనం చూసుకుని చేయాలి. ఓవర్ ఈటింగ్ దేనిదైనా అయింది అంటే అది కూడా ప్రాబ్లం చేస్తుంది. అండ్ ఇప్పుడు సమ్మర్లో అంటారా మ్యాంగోస్ అండి, మామిడి పళ్ళు స్కిన్కి మంచిది, చాలా మంచిది. బికాస్ ఇట్ హ్యాస్ రిచ్ విటమిన్ సి, విటమిన్ ఏ, చాలా మంచిదండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. హెయిర్, జుట్టుకి చాలా మంచిది. సో హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది అది కన్జ్యూమ్ చేయడం వల్ల. అండ్ ఇంకా అంటారా ఆల్ హైడ్రేటింగ్ ఫుడ్స్ అండి. సో మీ మెలన్స్ వచ్చేస్తాయి అందులోకి. అండ్ మీ బాడీలో ఎప్పటికీ ఒక రసాయనం అంటాం ఆయుర్వేదంలో. రసాయనం అంటే ఆ పర్టిక్యులర్ బాడీ పార్ట్ని ఆర్ మీ బాడీ యాజ్ అ హోల్ దాని స్ట్రెంగ్త్ ఎన్హాన్స్ చేసేలాగా ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఆర్ ఆయుర్వేదంలో ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయి అంటే ఆమ్లా ఒకటి వచ్చేస్తుంది. మీ స్కిన్ కోసం మంజిష్ట అండి, మంజిష్ట చాలా మంచిది. అగైన్ కానీ తీసుకున్నప్పుడు ఒకసారి మీ మంజిష్టాది తైలం అంటారు కదా, మంజిష్టాది లేపం దొరుకుతుంది మనకి ఎక్స్టర్నల్ అప్లికేషన్కి. అండ్ మంజిష్ట సింగిల్ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఒకసారి మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలండి, సప్లిమెంట్ లాగా తీసుకోవడానికి ఉండదు. ఇంకా అంటే పసుపుతో చేసిన మెడిసిన్స్ అనమాట చాలా ఉంటాయి ఆయుర్వేదంలో, అది కూడా వాడచ్చు. ఎక్స్టర్నల్ అప్లికేషన్ కోసం కూడా మీకు అలర్జీస్ లేకపోతే పసుపు, మంజిష్ట ఇలాంటివి కొంచెం కలుపుకుని వాడుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఎస్పెషల్లీ థైరాయిడ్ పేషెంట్స్ విషయానికి వస్తే వాళ్ళలో జనరల్గానే డ్రైనెస్ ఎక్కువ, స్కిన్ డ్రై అవుతుంది, కళ్ళు డ్రై అవుతాయి, హెయిర్ డ్రై అవుతుంది, అన్నీ డ్రై అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి మరి సమ్మర్లో ఇంకెక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అది కాళ్ళు పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు ఎట్లాంటి మరి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ ఒకటే కాకుండా ఇంకేమన్నా మీరు సజెస్ట్ ఏంటంటే దీంట్లో 2 types ఆఫ్ థైరాయిడ్స్ ఉంటాయండి. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఉన్నప్పటి ఏంటంటే మనం బాడీని ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ బ్రేక్ చేసేలాగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. సో ఇందాక మాట్లాడుకున్నట్టే 2 ఉంటాయి, ఆహారం, విహారం. సో ఆహారంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫుడ్స్ అన్ని బాగా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలి. హైడ్రేషన్లో ఉట్టి వాటరే కాదండి, నీళ్ళే కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. మీ ఫ్రూట్స్, వాటర్, వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక మీ బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. అండ్ మీ థైరాయిడ్ లెవెల్స్ ఎప్పటికీ నార్మల్ మెయింటైన్ అయ్యేలాగా మెడిసిన్ మానుకోకూడదు మీరు. ఇంకా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ స్టాప్ చేయడానికి, ఎందుకంటే ఇట్ ఇస్ అ మెటబాలిక్ డిసార్డర్. సో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ స్టాప్ చేయడానికి, హార్మోన్స్ లెవెల్ నార్మల్సీలో ఉంచడానికి ఇందాక మనం మాట్లాడుకున్న ఫుడ్స్ ఉన్నాయి కదా, డోంట్స్ అనేవి అలాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఉండాలండి. సేమ్ అదే వైట్ షుగర్, మైదా, ఇంకా హై సాల్టీ, ప్రిజర్వేటివ్ రిచ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ మీరు ఫ్రెష్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నట్టయితే కనుక మీ ఫుడ్ ఒకవేళ బ్యాలెన్స్ డైట్లో ఉంటే కనుక మీకు ఇలాంటి స్కిన్ ఇష్యూస్ అనేవి కనిపించవు ఎక్కువ. ఇప్పుడు ఆయుర్వేదంలో ఏమైనా స్పెషల్గా థైరాయిడ్ పేషెంట్స్ కోసం అని లేపనాలు కానీ
క్రీమ్స్ కానీ అట్లా అవైలబుల్ ఉన్నాయి? మీ థైరాయిడ్ లెవెల్స్ ఒకవేళ నార్మల్సీలో ఉన్నాయి అండ్ మీరు ఇవన్నీ ఒకవేళ డైట్ ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్, నిద్ర ఇవి కనుక మీరు మెయింటైన్ చేస్తున్నట్టయితే, బాగా ఎండలో తిరగకపోవడం ఇలాంటి బాగా మెయింటైన్ చేస్తున్నట్టయితే థైరాయిడ్ పేషెంట్స్లో కూడా ఈ స్కిన్ ఇష్యూ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది బాగా కనిపించదండి. ఓకే, అది కూడా మెయింటైన్డే ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ థైరాయిడ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ, స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటూ, నిద్ర ప్రాపర్ తీసుకుంటూ, ఎండలో బాగా తిరగకుండా ఉండడం అండ్ ఫుడ్ బాగా తీసుకోవడం. అది కూడా బాగా అంటే క్వాంటిటీ వైజ్ కాదండి, ఫుడ్ క్వాలిటీ యాజ్ ఇన్ న్యూట్రియంట్ రిచ్ ఉండాలి, బ్యాలెన్స్ డైట్ ఉండాలి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ అడిషన్ టు థైరాయిడ్ ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అది డెఫినెట్లీ ఒకసారి చూపించుకోవాలి. ఉట్టి థైరాయిడ్ వల్లనే కాదు, దాంతో అసోసియేటెడ్ ఇంకేమైనా కండిషన్స్ ఉంటే ఇలాంటివి స్కిన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో అది డెఫినెట్లీ చూపించుకోవాలి. మామూలుగా సమ్మర్ అంటేనే చెమటలు ఎక్కువగా పడతాయి. సమ్మర్ అనే కాకపోయినా ఎప్పుడైనా ఎండలో వచ్చి చెమటలు ఎక్కువ పడతాయి. చెమట ఎక్కువగా పట్టినప్పుడు చెమటలో సాల్ట్స్ ఉంటాయి. సో మరి అది హెయిర్ మీద ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? హెయిర్ అంటే గ్లో తగ్గడము లేకపోతే దాని హెల్త్ తగ్గిపోవడం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? సో ఎస్, అయితే స్కాల్ప్ నీట్ ఉండాలండి. స్కాల్ప్ ఎప్పటికీ క్లీన్ స్కాల్ప్ అంటే దాంట్లో బాగా ఆయిలీ సెక్రీషన్స్ ఉండకూడదు. అంటే మీ స్కాల్ప్ ఒకవేళ తొందరగా ఆయిలీ అవుతుంది అంటే మీరు ఎన్ని రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేస్తారో దాన్ని కూడా మీరు ఒకసారి సెట్ చేసుకోవాలి. ఓకే, సో జనరల్ హెయిర్ వాష్ ఒక 3 డేస్కి ఒకసారి మినిమం చేసుకుంటే బెటర్. మోర్ సో బికాస్ పాతకాలంలో మనకు చెప్పేవారు వీక్లీ వన్స్ చేయాలి, సండేస్ చేయాలి అని పాతకాలం, శుక్రవారాలు. సో ఇప్పుడు కానీ మన కండిషన్ చూస్తే డస్ట్, పొల్యూషన్ అండ్ నాకు తెలీదు అప్పుడు ఎంత ఎండ ఉండేదో, బట్ ఇంత అయితే ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఓజోన్ డిప్లీషన్. ఇంకా మనం చిన్నప్పుడే ఇంత దట్ ఈస్ ట్రూ, అది కరెక్ట్. అయితే ఇవన్నీ కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దిస్ డెఫినెట్లీ మనం కొంచెం జాగ్రత్త పడాలి హెయిర్ విషయంలో. అయితే సమ్మర్ సీజన్లో మీరు అన్నట్టు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ డ్యూ టు చెమట అనేది. దట్ ఈస్ డ్యూ టు చెమట ఒకటి అనుకోవచ్చు. అంటే యాజ్ యూ సెడ్ సాల్ట్స్ లాస్ అవుతాయి చెమటలో. సో బాడీకి హైడ్రేషన్ అన్నది, న్యూట్రిషన్ అన్నది లాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఇక్కడ నుంచి పైకి మీ ఆకుల దాకా వెళ్ళాలి అంటే దానికి ఒక వాటర్ సిస్టమ్ ఉంటుంది. సో న్యూట్రిషన్ కింద నుంచి పైకి వెళ్ళాలి. ఓకే, అయితే చాలా పెద్ద చెట్టు ఉంటే పైన టిప్ దాకా, టిప్ ఆఫ్ ద లీఫ్ దాకా వెళ్ళాలి అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సేమ్ వే మన బాడీకి కూడా ఎలా వెళ్ళాలి న్యూట్రిషన్, అక్కడికి చెట్టులో కూడా వాటర్ త్రూనే వెళ్తుంది కదా, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఆ సర్క్యులేషన్ నుంచే మీకు ఎక్కడన్నా అబ్జార్ప్షన్ అవ్వాలన్నా, ఏమైనా న్యూట్రిషన్ వెళ్ళాలన్నా అక్కడి నుంచే వెళ్తుంది. సో మీకు ఏమైనా లాసెస్ అవ్వాలన్నా కానీ, సర్క్యులేషన్ మంచిగా ఉండాలన్నా కానీ, ఫ్లో మంచిగా ఉండాలన్నా కానీ, యువర్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్. సో మీ ఫుడ్లోనే ఒకవేళ హైడ్రేటింగ్ ఫుడ్స్ తీసుకున్నారనుకోండి, నథింగ్ లైక్ ఇట్. సమ్మర్ మొత్తం హైడ్రేషన్ బాగా ఎన్హాన్స్ చేసే ఫుడ్స్ తీసుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాటర్ వెజిటబుల్స్, మెలన్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఏంటంటే మీకు సమ్మర్లో ఎప్పటికీ మీ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. మనం హెయిర్కి చేసే తప్పు ఉట్టి ఎక్స్టర్నల్ పూతల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే బయట నుంచి మీరు యూజ్ చేసే షాంపూ కానివ్వండి, ఆయిలింగ్ చెయ్యరు చాలామంది, అండ్ కండిషనర్స్ వాడతారు, అది ఇలా వాడాలి, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా యూజ్ చేయాలి చూసుకుని. షాంపూ ఎప్పుడు పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ ఉండాలి, ఇది చెక్ చేసుకోవాలి. హార్ష్ కెమికల్స్ ఉండకూడదు. ఒక బ్రాండ్ అని నేను చెప్పానండి, బికాజ్ మార్కెట్లో ఏ బ్రాండ్స్ ఉన్నాయి అది మనం కమెంట్ చేయలేము దాని మీద. కానీ సల్ఫేట్ ఉందా లేదా, పారాబెన్స్ ఉన్నాయా లేవా, ఇవి లేకుండా చూసుకుని అలాంటి షాంపూస్ వాడాలి మీరు. అండ్ లాదర్ రావాలి, బాగా మనకి నురగ రావాలి అని ఉంటుంది కొంతమందికి. ఆ బ్రాండ్ చూసుకోండి, దాంట్లో నురగ వచ్చినా రాకపోయినా మీకు స్కాల్ప్ క్లీన్ అవ్వడం ఇంపార్టెంట్. అది చూసుకుంటూ యూజ్ చేయండి. మీకు యూజ్ చేసినప్పుడు షాంపూ ఎప్పుడైనా ఇచ్చింగ్ వచ్చింది స్కాల్ప్ మీద, ఆర్ ఫ్లేకీనెస్ వచ్చింది అంటే ఐదర్ ఓవర్ ఆయిలీ అవుతుంది ఆర్ ఓవర్ డ్రై అవుతుంది. మీ స్కాల్ప్కి సెట్ అయ్యే షాంపూ మీ ఐదర్ మీ డర్మటాలజిస్ట్ అయినా లేకపోతే మీ ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా కలిసి మాట్లాడి మీరు యూజ్ చేసుకోవచ్చు.
అండ్ మళ్ళీ ఎక్స్టర్నలీ మీకు లేపాలు ఉంటాయండి కొన్ని స్కాల్ప్కి అప్లై చేసుకునేలాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. ఇవి మీ ఆయుర్వేదిక్ డాక్టర్తో మాట్లాడి కూడా దీన్ని వాడుకోవచ్చు. కొన్ని చూర్ణాలు ఉంటాయి, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, హెర్బల్ కాంబినేషన్స్, హెయిర్ ప్యాక్స్ లాగా ఆర్ హెయిర్ ఆయిల్స్లో ప్రిపేర్ చేసి ఇచ్చేలాగా. ఇది మీ బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి అవి చేంజ్ చేసుకుని మీ డాక్టర్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటివి మీరు డాక్టర్తో మాట్లాడే యూజ్ చేయొచ్చు. యూనివర్సలీ అందరికీ ఒక ఆయిల్ పడుతుందా అంటే నేను ఒప్పుకోనండి దానికి. ఎందుకంటే కొంతమందిది డ్రై స్కాల్ప్ ఉంటుంది, కొంతమందిది బాగా ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది. అది చూసుకుని దాన్ని బట్టి ఎక్స్టర్నలీ మీరు ఏం అప్లై చేస్తున్నారో అది చేంజెస్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు కొబ్బరి నూనె కంపల్సరీ పెడితే హెయిర్ బాగుంటుంది అని అంటారు. మరి కొంతమంది కొబ్బరి నూనె ఎక్కువ పెడితే జిడ్డు పట్టిపోయి అట్లా అవుతుంది అనేది, అంటే ఎస్పెషల్లీ చుండ్రు ఉన్న వాళ్ళకి ఇది ఒక కాంట్రవర్సీ లాగా అయిపోతుంది. సో కాబట్టి కంపల్సరీ డాక్టర్ సజెషన్. ఎస్, కంపల్సరీ డాక్టర్ సజెషన్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు హెర్బల్ ఆయిల్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తామో దాంట్లో చాలా మటుకు బేస్ మనకి ఐదర్ కొబ్బరి నూనె అయినా ఉంటుంది ఆర్ నువ్వుల నూనె అయినా ఉంటుంది. అచ్చా. సో ఈ హెర్బల్ ఆయిల్ కాంబినేషన్స్ మనము డాక్టర్ కనుక్కునే, మీరు ఇప్పుడు అన్నారు చుండ్రు, డాండ్రఫ్ అన్నారు, డాండ్రఫ్కి కూడా చాలా ఎక్సలెంట్ ఆయిల్స్ ఉన్నాయి. అది కూడా ఒకసారి డాక్టర్ని కనుక్కుని మీరు స్టార్ట్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, బట్ ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒకటి అన్నారు, సమ్మర్లో మనకి 2 సార్లు స్నానం చేయాలి అనేది ఒకటి చెప్పారు. కాన్సెప్ట్ ఓకే, 2 సార్లు చేస్తాం. ఇంకోటి ఈ వచ్చే చెమటకి మనకి రోజు తలస్నానం చేయాలి, ఇంకేమన్నా అంటే అసలు 2 సార్లు తలస్నానమే చేయాలి అన్న లెవెల్లో చెమటలు వస్తాయి. సో అట్లా మరి తలస్నానం ఎన్నిసార్లు చేయాలి ఎండాకాలంలో? సో ఎండాకాలంలో మీరు కొంచెం మీ తలస్నానం చేసే ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు. బాగా ఒకవేళ స్కాల్ప్ బాగా ఆయిలీ అవుతుంది, మీకు చాలా ఎక్కువ చెమటలు వస్తున్నాయి అంటే మీరు ఆల్టర్నేట్ డేస్ అయినా చేయొచ్చు. కానీ ఒకవేళ మీకు అలా అవుతుంది అంటే మీ ఫుడ్లో ఆర్ మీ బాడీలో ఏదో ఒక ప్రాసెస్, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఆర్ సమ్ డిసీజ్ ప్రాసెస్ ఏదో నడుస్తుంది అని అంటే ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి. అంటే ఊరికే తలస్నానం చేయాలి అని అనిపించేంత జిడ్డుగా అనిపిస్తుంది. బికాస్ డెఫినెట్లీ మీ బాడీ కాన్స్టిట్యూషన్కి అది కరెక్టా కాదా అన్నది కూడా మీకు డాక్టరే చెప్తారు. మీ బాడీ కాన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అవుతుందండి. మీ బాడీ కాన్స్టిట్యూషన్ ఒకవేళ పిత్తమే అనుకుంటే దెన్ అలాంటి కండిషన్లో మీ బాడీ టైప్ డాక్టర్ చూసి మొత్తం అసెస్ చేసి, ఆయుర్వేదిక్ డాక్టర్ చూసి చెప్తారనమాట మీకు ఇది కరెక్టా కాదు, మీ ఈ ఇంటెన్సిటీలో మీరు స్వెట్టింగ్ అవ్వచ్చా లేదా. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అతిస్వేదం ఈజ్ నాట్ డిజైరబుల్ లక్షణం కాదండి, అది ఉండాల్సినది కాదు. దాంట్లో ఏదో వికృతి ఉంది, ఆ వికృతి ఏంటో తెలుసుకుని పట్టుకుని దాన్ని ట్రీట్ చేయడం చాలా అవసరం. ఇక్కడ ఇంకా యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్లో ఓకే ఏసీలు ఫ్యాన్ల కింద ఎప్పటికీ ఉండేవాళ్ళు, ఇట్స్ ఓకే ఫైన్. బట్ మామూలుగా రెగ్యులర్గా ఎండలో వర్క్ చేసేవాళ్ళు, లేదంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అట్లా ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇది వచ్చేస్తుంది కదా, చెమట వచ్చి బాగా ఓకే రోజు 2 సార్లు కాకపోయినా అట్లీస్ట్ డైలీ తలస్నానం చేయాలి అన్న ఫీల్ రావచ్చు. ఓకే, ఒకవేళ అట్లా అనుకున్నా, లేదంటే ఆల్టర్నేటివ్ డేస్ తలస్నానం చేసినా, అట్లా అన్నిసార్లు షాంపూ చేయడం వల్ల మరి హెయిర్ డ్యామేజ్ అవుదా, అలా చేయొచ్చా చేయకూడదు? సో దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఏం చేయొచ్చు అంటే మీరు ఒకవేళ మీ ప్రొఫెషనే అలాంటిది అండ్ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఇలాగ చెయ్యాలి అండ్ మీకు ఆయిల్ ఎక్కువ అవుతుంది, రోజు ఇచ్చి అయిపోతుంది స్కాల్ప్, అసలు మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు అంటే చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ యూ యూజింగ్ సమ్ మైల్డ్ షాంపూస్. ఓకే, మైల్డ్ షాంపూస్ వాడేలాగా చూసుకుని యూజ్ చేస్తే, అండ్ ఆయిలింగ్ అస్సలు చేయకుండా కాకుండా ఆయిలింగ్ ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో మీరు డెఫినెట్లీ మీ బాడీ టైప్ ప్రకారం డాక్టర్ చెప్తారు. మీకు ఆయిల్ రాసుకొని ఎంతసేపు ఉంచుకోవాలి, ఎంతసేపటి తర్వాత హెయిర్ వాష్ చేయాలి అన్నది కూడా ఒక సైన్సే అండి. అది కూడా మీకు మీ డాక్టరే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఒక జనరల్ రూల్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 night అయినా ఉంచుకోవాలి ఆయిల్. అచ్చా. బట్ ఇఫ్ యువర్ హెయిర్ ఇస్ వెరీ ఆయిలీ, దెన్ స్కాల్ప్ ఇస్ వెరీ ఆయిలీ అంటే మీరు హెయిర్ వాష్ చేసుకునే ఒక 2 hours ముందు కొంచెం గోరువెచ్చగా ఆయిల్ అప్లై చేసుకుంటే కూడా సరిపోతుంది. వేడి చేసి అప్లై చేయాలి ఆయిల్? కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి, బాగా వేడి చేయకూడదు, గోరువెచ్చగా చేసుకోవాలి. సమ్మర్ వేడి వల్ల డ్రైనెస్ పెరిగి ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారు. అట్లా సోరియాసిస్ అనేది డ్రైనెస్ వల్ల స్కాల్ప్ మొత్తం స్కేల్స్ లాగా వచ్చేస్తుంది స్కిన్. సో ఇలాంటి సోరియాసిస్ పేషెంట్స్ ఈ సమ్మర్లో
వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన కేర్ ఉంటుందా? లేదంటే నార్మల్గా అందరిలాగా మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది? సో సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ అగైన్ ఫస్ట్ థింగ్ ఇస్ సోరియాసిస్లో ఎప్పటికీ మీకు ఒకవేళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సోరియాసిస్కి, మీకు అంత మానుకుంది, అస్సలు స్కార్స్ లేవు ఎక్కడ అంటే వెల్ అండ్ గుడ్. బట్ కొంచెమైనా మిగిలింది అంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ మెయింటెనెన్స్ మెడిసిన్స్. అది మళ్ళీ అగ్రివేట్ అవ్వకుండా మెయింటైన్ చేసుకుంటూ డెఫినెట్లీ కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, అది తీసుకుంటూ ఉండాలి మొత్తం పోయేదాకా. బికాస్ కొంచెం ఇంత చిన్న మార్పు ఉన్నా కానీ దానికి రూట్ లెవెల్లో ఆల్రెడీ ఉంది అని అర్థమండి. సో అది మనం జాగ్రత్తగా చూసుకుని తీసుకుంటూ ఉండాలి. లేదు మొత్తానికి ఎరాడికేట్ అయిపోయింది, కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది అంటే వెల్ అండ్ గుడ్. మీరు మీ ఏవైతే ఫుడ్స్ ఏవైతే మీకు అవాయిడ్ చేయమని చెప్పారో అది కంటిన్యూ చేయండి. బికాజ్ మళ్ళీ అవి ట్రిగర్స్ లాగా మారి స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ ట్రిగర్స్ లాగా మారి మళ్ళీ మీకు ఇష్యూ అవుతుంది. సో స్ట్రెస్ కూడా అలాగే మేనేజ్ చేసుకుంటూ ఉండాలి సోరియాసిస్లో. సెకండ్ థింగ్ ఇస్ సమ్మర్లో సోరియాసిస్ పేషెంట్స్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే మనం అన్నట్టు హైడ్రేషన్ ఒకటి, ఇంకొకటి డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఇస్ స్కాల్ప్ సోరియాసిస్ ఎస్ స్పెసిఫికలీ దానికోసం షాంపూస్ ఉంటాయి, దానికోసం ఆయిల్స్ ఉంటాయి ఆయుర్వేదంలో, అవి వాడుకుంటూ దాని ట్రీట్మెంట్ తీసుకుంటూ సమ్మర్లో మేనేజ్ చేయాలి. బాగా ఎండలోకి తిరగకుండా కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలండి. మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేస్తే, ఇదైతే జనరల్ రూల్ అండి, అందరూ అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా ఇలాంటి సోరియాసిస్ లాంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే నిదాన పరివర్జనం అంటాం. అంటే ఆయుర్వేదంలో నిదాన పరివర్జనం అంటాం. మీనింగ్ ఏంటంటే ఏదైతే రీజన్ ఉందో ఈ మనకి సిమ్టమ్స్ రావడానికి, ఆ రీజన్స్ని ముందు పట్టుకోవాలి. మనం పట్టుకుని దాన్ని అవాయిడ్ చేయాలి. ఓకే. అంటే అగైన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సోరియాటిక్ పేషెంట్స్ కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదో ఒక్క ఫుడ్ ఏదో తిన్నందుకు, కలర్ ఉన్న ఫుడ్స్ అయినా కానివ్వండి, కేక్స్ అయినా కానివ్వండి, లేకపోతే వైట్ షుగర్ ఉన్నవి చాక్లెట్ ఏదో తిన్నారు, ఏదో స్వీట్ తినేసారు, ఇచ్చింగ్ ఎక్కువ అయిపోతుంది, ట్రిగ్గర్స్. సో ఇలాంటి ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయాలండి. మన ట్రిగ్గర్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇదే అండి ట్రీట్మెంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ దాట్. మీరు ఉట్టి మెడిసిన్ తీసుకోవడమే కాకుండా అండర్స్టాండ్ వేర్ యువర్ ట్రిగ్గర్స్ ఆర్, అర్థం చేసుకుని దాన్ని ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. అట్లీస్ట్ అది రివర్స్ అయ్యేదాకా మీరు దానికి కొంచెం టైం ఇచ్చారనుకోండి, బాడీ దానంతట అదే హీల్ అయ్యి కంప్లీట్లీ రివర్స్ అవుతుంది డిసీజ్. ఒకవేళ రివర్స్ అవ్వలేదు అంటే మన సైడ్ నుంచే ఏదో తప్పు జరిగింది, మనం దాన్ని కంప్లీట్లీ హీల్ అవ్వనివ్వలేదు, అంటే బాడీని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాం. సో అది మనము అర్థం చేసుకుని బాడీకి ట్రిగ్గర్స్ మీద ప్రాబ్లం రాకుండా మనం మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి, ఎలాంటి సీజన్ అయినా. స్పెసిఫికలీ సమ్మర్ సీజన్ అంటే అగైన్ ఐ వుడ్ స్ట్రెస్ ఆన్ హైడ్రేషన్. హైడ్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే జనాల్లో, ఇప్పుడు విటమిన్ డి మనకి మస్ట్. ఓకే, ఇమ్యూనిటీ చాలా వేరియస్, ఇంత పెద్ద లిస్ట్ ఉంది దాని బెనిఫిట్స్. సో మస్ట్గా విటమిన్ డి కావాలి. దానికి కావాలి అంటే ఎండలోకి వెళ్ళాలి. బట్ ఎండలోకి వెళ్తే సమ్మర్లో ఎండ మంచిది కాదు, డిహైడ్రేట్ అవుతాము. అపార్ట్ ఫ్రమ్ దట్ స్కిన్ ట్యాన్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు మరి ఎండలోకి వెళ్ళాలా వెళ్ళొద్దా, ఎప్పుడు వెళ్ళాలి, అది దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, సొల్యూషన్ ఏంటి దీనికి? అయితే ఎండలో కూర్చోవడం చాలా ఇంపార్టెంట్, కానీ దానికి ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది. బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ అలా వెళ్ళకూడదు. అవును, మీరు అన్నట్టు కరెక్టే. చాలామంది విటమిన్ డి టెస్ట్ చేయమని చెప్పి ఎప్పుడైనా మేము ఇఫ్ వి ప్రిస్క్రైబ్ దాట్ టెస్ట్ లిస్ట్లో ఒక ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చెప్తారంటే, నేను బాగా ఎండలో తిరుగుతూ ఉంటానండి, నాకు విటమిన్ డి తక్కువ అయ్యే ఛాన్స్ లేదు. కానీ మీరు ఏ టైంలో ఎండలో తిరుగుతున్నారు అది ఇంపార్టెంట్. మీరు మధ్యాహ్నం ఎండలో అయితే మీ బాడీకి ఎంత టచ్ అవుతుంది, అయితే మీ సెల్స్ అన్ని బర్న్ చేస్తుంది. అది మీరు యాక్చువల్లీ విటమిన్ డి కోసం ఎండలో ఎప్పుడు వెళ్ళాలి, అప్పుడే సూర్యుడు అప్పుడే ఉదయించినప్పుడు. ఓకే, నీరెండ అంటారు మార్నింగ్ అవర్స్లో. సో ఒకవేళ సమ్మర్లో మనకి 6ంటికి సూర్యుడు ఉదయించాడు అనుకోండి, 6:30 అనుకోండి, 6:30 టు మ్యాక్సిమం 9 o'clock. ఓకే, ఈ టైంలో ఎండలో ఉంటే మీ స్కిన్కి ఆ రేస్ టచ్ అయ్యి అక్కడ విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వడం యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, మధ్యాహ్నం ఎండతో కాదు, మధ్యాహ్నం ఎండ, ఈవినింగ్ ఎండ అంత పనికిరాదు. ఈవినింగ్ ఎండ కూడా కొంచెం మందంగా ఉన్నది, అది కూడా మీరు దాంట్లో కూడా ఉండొచ్చు, కానీ అది అంత ఎఫెక్టివ్ ఉండదండి.
కాకపోతే స్కార్చింగ్ సన్లో వెళ్ళడం ఫర్ విటమిన్ డి ఇస్ నాట్ అడ్వైజబుల్. యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ హైపర్ పిగ్మెంటేషన్ ఆన్ ది స్కిన్. ఇప్పుడు సన్ స్క్రీన్ రాసుకుంటాను, జనరల్ గానే సన్ స్క్రీన్ రాసుకుంటాము, ఈ సమ్మర్ లో మస్ట్ గా రాసుకుంటాను. సో సన్ స్క్రీన్ రాసుకున్నప్పుడు ఈ డి విటమిన్ ఏమైనా రాకుండా ఉండే ఛాన్స్? గుడ్ క్వశ్చన్ అండి. అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా స్పెసిఫికలీ చెప్తున్నారు, SPF షుడ్ బి హైయర్ దెన్ 30. యా SPF 30, 50 ఇలా ఉండాలి. లెసర్ SPF అయితే ఇప్పుడున్న సన్ రేస్ ఏవైతే వస్తున్నాయో దానికి మన సన్ స్క్రీన్ అంత హెల్ప్ఫుల్ ఉండదు అని చెప్తున్నారు. అయితే మీరు SPF 30 పైన ఉన్న సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకున్న 3 కోట్స్ ఉండాలి, అప్పుడే అది ఎఫెక్టివ్ ఉంటుంది. అచ్చా 3 కోట్స్ లేకపోతే ఎట్ టైం 3 కోట్స్ అంటే ఒకసారి అప్లై చేసుకుని ఒక 5-10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ బ్రేక్ ఇచ్చి అలాంటి ప్రొసీజర్ చెప్తున్నారండి. ఇంకా మనకి దీని మీద రీసెర్చ్ రాలేదు, చూడాలి రీసెర్చ్ పేపర్స్ ఏమైనా వస్తే. కానీ మీరు ఇంత చేసి ఆ 3 కోట్స్ వేసుకున్నాక మీకు విటమిన్ డి వెళ్ళడానికి దిస్ ఇస్ లాజికల్ అండి. అదే కదా. దర్ ఇస్ నో స్కోప్. సో అసలు అప్లై చేసుకోద్దా సన్ స్క్రీన్ లోషన్ అంటే అగైన్ సేమ్ థింగ్ అండి. మీరు విటమిన్ డి కోసం ఎండలోకి వెళ్ళే టైం వేరే, మీరు ఎండలో వెళ్ళి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాల్సిన అవసరం వచ్చే ఆ టైం వేరే. మార్నింగ్ ఎండలో వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అవసరం లేదు అనుకోవచ్చు. ఎందుకంటే మందం కొంచెం ఎందే కదా అది, అవును. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అప్పుడే ఎండ వస్తుంది. బట్ అదే మధ్యాహ్నం ఎండకి మీరు విటమిన్ డి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ రకంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే మార్నింగ్ సూర్యోదయం టైంలో వాకింగ్ వెళ్ళేసి డి విటమిన్ తెచ్చుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకొని టైం ని అవాయిడ్ చేసుకోవాలి. మంచి సొల్యూషన్, చాలా మంచి సొల్యూషన్. థ్యాంక్ యూ. Thank you so much.